బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అని అంటే నేను ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. బట్ మీరు చెప్పంటారా డిమాండ్ బౌండరీ తీసుకోదు. బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. కొంచెం లేకనంటే ఐ థింక్ బర్నీ గారు. ఎంతో కొంత కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. కొన్ని ఎవరు గుర్తురావట్లేదు నాకు. ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం బర్నీ గారు. టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నారు. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరు గెలుస్తారు? కప్పు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్, తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలికినప్పుడు అప్పుడు ఎందుకు అది అంటే ఒక పిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? ఒక్క నిమిషం. ఆమె కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. డెమాన్ బాగుంది, తప్పలేదు. తోషాడు ఫిజికల్ అని చెప్పేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగాలి. నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్. నేను కూడా చెప్పాను మధ్యలో, అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 ఎవరు? కరణి గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి, నాకు తెలియదు. నాకైతే కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అంటున్నారు బయట. స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తారని బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకున్న అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పి అమ్మాయి కూడా చేయగలిగితేనే ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు వచ్చి. సో అది అట్లా అనిపించింది అప్పుడు. అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చోడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళ కన్ఫ్యూజన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ హీస్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. అంటే అమ్మాయి అన్నది ఆమంటే ఇంకా నాకు తెలియదు. ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడు రాదా? అంటే అందరూ ఉన్నారు కదా. కామెంట్ చేసేలాగా కొట్టుకుంటూనే ఉన్నారు బయట. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారో ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు కొట్టుకుంటున్నావో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపాలు ఎక్కువ, ఇద్దరు అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరు కలిసిపోతూ ఉంటాం. అలా ఏం లేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో కొంచెం ఒక సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం అడగకపోయినా ఉంటున్నారు కదా. అది మరి మీరు చూసుకోవాలి. బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు. అది నిజమా? నిజంగానే జరిగింది అనుకుంటా. దానికి ఏమంటారు? స్పెషల్ కోటా ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి. సో దానికి ఏమంటారు?
బయట టాక్ నడుస్తుంది. మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని చూస్తే దాన్ని బట్టి ఇంకా యా చేసింది. సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమాన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కడే ఒక్కటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను ఫన్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారు అనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. సో బయట ఇమాన్యుయల్ మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశాడు, మీ ఇద్దరికి మంచి ఓపెన్ ఎందుకు కరెక్ట్ అయినట్టు అనిపించింది. ఇమాన్యుయల్ నేను లోకల్ ఫ్రెండ్స్, లోకల్ కూడా అంతే ఉన్నాం. బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉందో లోకల్ అంతే ఫ్రెండ్షిప్. కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? నిజం చెప్పండి. బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? ఒకరి పేరు చెప్పాలి. సుమన్ శెట్టి సింపుల్. ఉండు బ్రో, అక్కడ చెప్పండి. ఇంటర్వ్యూ బ్రో, మీరు చెప్పండి మేడం. అది ఆయన ట్రయాంగిల్ ని గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను. గేమ్ అయిపోక ముందు కాదు, అందుకే పత్రిక 2 సార్లు చెప్పాను. ఇంకా నా వల్ల కాదు, పోయి యోగా చేసుకున్నాను. టైటిల్ అయితే డెమాన్ పవన్ గెలవాలి అంటే లాస్ట్ స్మైల్ అవుతుంది. మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట, మీరు నిజమే మేడం? చెప్పలేదు, ఆమె ఊహించుకొని అంత నాకైతే అంటే ఆమె అబద్ధం చెప్పారు. ఏ ప్రశ్న పోయిందో నాకైతే ఇప్పుడు సంజన విషయంలో మీరిద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి.